నమస్కారం. ఇప్పుడైనా తాజా వార్త. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా భారీ షాక్ అయితే గురైంది. ప్రముఖ టాప్ నటుడు రవితేజ పైన సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర వివాదమైతే రేపుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. చిన్నారి నక్షత్ర పైన రవితేజ అనుచిత పదజాలం అయితే చేశారు. మీ అమ్మాయిని అంటే ఊరుకుంటారంటూ నెటిజన్లు రవితేజ పైన ఫైర్ అవుతున్నారు. మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్నటువంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇరుముడి శుక్రవారం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో తండ్రి కూతుళ్ల అనుబంధం కథకు ప్రధాన బలంగా నిలవనుండగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం ఆదివారం ఆగస్టు 16న రాత్రి మల్లెపూల పల్లెకి లిరికల్ సాంగ్ అయితే విడుదల చేసింది. ఈ సాంగ్ రిలీజ్ వేడుకలో సినిమా టీమ్ తో పాటుగా చిన్నారి నక్షత్ర కూడా ఉత్సాహంగా పాల్గొంది. ఈ ఈవెంట్ లో సరదాగా సాగిన సంభాషణ కాస్త ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. వేదిక పైన మైక్ అందుకున్న బేబీ నక్షత్ర రవితేజని కొన్ని క్యూట్ ప్రశ్నలు అయితే వేసింది. ఇందులో భాగంగానే నాకు ముద్దు పేరు పెట్టాలంటే ఏం పెడతారంటూ ప్రశ్నించింది. దానికి కాసేపు ఆలోచించిన రవితేజ సభలో అందరూ వింటుండగానే ఒక అసభ్యకరమైన వివాదాస్పద భూతు పదాన్ని ఉపయోగిస్తూ ముదురు ముండా అంటూ సమాధానం ఇచ్చారు. అక్కడున్న కొంతమంది దీనికి నవ్వులు చిందించగా ఆ చిన్నారి ఆ పదానికి అర్థం ఏమిటని ప్రశ్నించింది. దానికి రవితేజ తర్వాత చెబుతానంటూ దాటవేశారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక భక్తి రస నేపథ్యం ఉన్న చిత్రం, పైగా తండ్రి కూతుళ్ల సెంటిమెంట్లతో తెరకెక్కుతున్న సినిమాలో నటించిన ఒక చిన్న అమ్మాయితో పబ్లిక్ ఈవెంట్ లో రవితేజ ఇలా మాట్లాడడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కనీస బాధ్యత, కామన్ సెన్స్ లేకుండా ఒక చిన్నారి అమ్మాయిని పబ్లిక్ స్టేజ్ మీద అలా అనడం ఏమిటని కూడా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రవితేజ తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక నెటిజన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కనీస ఇంగిత జ్ఞానం, బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన మర్యాద కూడా లేని ఒక స్టార్ ఒక చిన్న బాలికను పట్టుకొని ముండా అని సంబోధించడం అత్యంత విచారకరం. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ ఘటనను చూసి కొందరు నవ్వుతూ వినోదంగా తీసుకోవడం. ఒక్క ప్రశ్న మాత్రం సహజంగానే తలెత్తుతుంది. తాను చేసినట్లు ఎవరైనా బహిరంగంగా రవితేజ గారి సొంత కుమార్తెను అదే పదంతో పోలిస్తే ఆయన దాన్ని అంగీకరిస్తారా? స్టార్ హీరో హోదాలో ఉండి పబ్లిక్ ప్లాట్ఫామ్ల పైన మాట్లాడేటప్పుడు ఎలాంటి భాష వాడాలో కనీస స్పృహ లేకుండా ఉన్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం పైన చిత్ర యూనిట్ లేదా రవితేజ ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే.